తల్లికి వందనం నిధుల జమపై లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 4-5 పిల్లలున్న తల్లులు ఒకేసారి తమ ఖాతాల్లో 1.5 లక్షకు పైగా జమయ్యాయంటూ సంబరపడుతున్నారు. ప్రధానంగా కూలి పనులకు వెళ్లే కుటుంబాలైతే ఒక్కసారిగా ఇంత మొత్తంలో డబ్బు చూడటం ఇదే మొదటిసారంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు. కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు. ఉన్నప్పుడు ఒకరికే పడ్డాయి, ఇప్పుడు 4గురికి పడేవాడికి చాలా ఆనందం వేసింది. 52,000 పడ్డాయి. బట్టలకి తినడానికి ఉండటానికి చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఆయన వేసేవాడు, ఆయనకి ధన్యవాదాలు, పవన్కైనా ధన్యవాదాలు. ఆ పిల్లలకి తల్లికి వందనం పడింది. మా సుమతికి, సురేంద్రకి, పల్లవికి, లోకితాకి. అప్పుడు వైఎస్ఆర్లో ఉన్నప్పుడు ఒకరికే పడేది, ఇప్పుడు మా 4 పిల్లలకి పడింది. మెసేజ్ వచ్చిందని మాకు డబ్బులు పడినట్టు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకున్నాం మేము. నా పేరు రామలక్ష్మి. మా వారు నన్ను వదిలేశాడు. నేను పాస్ పని చేసుకుంటాను. పిల్లల్ని చదివించుకుంటా చాలా కష్టంగా ఉండేదండి. చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇదివరకు ఒక్క పిల్లకి పడేది అమ్మఒడి, ఎవరిని చదివించుకోవాలో తెలవక వాళ్ళకి యూనిఫామ్లు కూడా కుట్టించలేని పరిస్థితిలో ఉన్నాను నేను. అట్లాగే ఈసారి 3 పిల్లలకు పడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నాను. 3 పిల్లల్ని చదివించుకోగలనన్న ధైర్యం నాకు వచ్చింది. నా పేరు దివ్యజ్యోతి, మా అమ్మ పేరు రామలక్ష్మి. ఇదివరకు నేను చదువుకునేటప్పుడు నాకు ఒక్కదానికే పడేది, చాలా కష్టమయ్యేది. బయట కొనుక్కోవడానికి కూడా చాలా డబ్బులేని స్థితిలో ఉండేవాళ్ళం, ఆడడానికి కూడా కష్టమయ్యేది మా అమ్మగారిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణానికి చాలా థ్యాంక్స్. నాకు మా 3 చెల్లికి, తమ్ముడికి, మా 3 తల్లికి వందన పడిందండి. మాది పులివెందుల బంగారపల్లి తాండ. నాకు 5 పిల్లలకి తల్లి వందనం లెక్క వచ్చింది. సంతోషంగా ఉన్నాము. గతంలో జగనన్న గారు ఇచ్చినది కుటుంబంలో ఒకరికే ఇచ్చాడు. కానీ నారా లోకేష్ గారు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా లబ్ధి పొందేటట్టుగా, గతంలో ఎవరు చేయనట్టుగా వేచారా అన్నట్టుగా ఉన్నారు. అందరూ ముక్కు మీద వేలు వేసుకునేటట్టుగా అన్నగారు మాట నిలబెట్టుకున్నారు. మాకు 5 మంది బిడ్డలు సార్. మాకు 4 స్కూల్ పోతారు పిల్లలు. గత ప్రభుత్వంలో మాకు ఒక్కరికి పడింది. ఈసారి మాత్రం 4కి పడినాయి సార్. ఎంతో సంతోషంగా ఉన్నాము.